నమస్తే. వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారండి? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు? అంత క్షేమనండి. సార్, మనం ఈ టాపిక్ గురించి ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాము. బట్ మనం ఒక రకంగా చెప్పాలి అంటే రోజు రోజుకి అమెరికాలో విధి విధానాలు మారిపోతున్న తరుణంలో మనం స్ట్రెస్ చేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ $100,000 ఏదైతే ఉందో, అలానే H1B ఫీకి సంబంధించి అసలు ఎవరికి వర్తిస్తుంది? ఏంటిది ఇది? ఈ చేంజెస్ ఏంటి? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? ఇప్పుడు కొత్తగా ట్రంప్ ప్రభుత్వం మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి కొత్త H1Bs ఎవరైతే బయటి దేశం నుంచి లోపలికి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరు కూడా కంపెనీ వాళ్ళు $1,00,000 కట్టండి మీ H1B ఫైల్ చేయరాదని రూల్ పెట్టింది అన్నట్టు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద పనిచేసిన వాళ్ళు. ఈ $1,00,000 అన్నది అంటే దాదాపుగా 90 లక్షల రూపాయలు అన్నది కంపెనీ పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? ఎప్పుడైతే H1B అన్నది బయట దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు, అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాదన్నట్టు. యుఎస్ లో F1, H4 తర్వాత L1 మిగతా వీసా నుంచి చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసినప్పుడు ఈ $1,00,000 వర్తించదు. ఎప్పుడైతే H1B వీసా బయటి దేశం నుంచి లోపల తీసుకురావాలనో అప్పుడు ఇది $1,00,000 వర్తిస్తుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు చాలా మందికి మన తెలుగు వాళ్లకు ఈ పాయింట్ అర్థమవుతున్నట్టే ఉంది, కానీ ఎక్కడో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండిపోతున్నాయి. అసలు ఏంటి, లోపల ఉన్న వాళ్ళకంటే యుఎస్లో ఉన్న వాళ్ళకా, మరి బయట ఉన్న వాళ్ళకా, ఎలా పే చేయాలి, కంపెనీ పే చేస్తుందా లేదా, ఇలా. సో మన ఈ ఎపిసోడ్లో వాళ్ళందరికీ చక్కగా క్లారిటీ ఇవ్వండి సార్ మీరు. ఇప్పుడు యుఎస్లో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి వర్తిస్తుందా ఇది? వర్తించదు. వాళ్ళకి $1,00,000 వర్తిస్తారు. ఓకే. సో ఇప్పుడు మనకు స్టూడెంట్స్ వాళ్ళకి ఏమైందంటే, ట్రంప్ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు యాంటీ ఇమిగ్రెంట్ అని చెప్పినప్పుడు ఈ 100,000 అన్నది యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ ద్వారానే పెట్టింది. కాకపోతే ఈ స్టూడెంట్స్ ను బుడదల నుంచి దంతే మంచం మీద వచ్చి పడ్డారండి చక్కగా. ఏమైందంటే ఈ $100,000 ఫీజు అన్నది బయట దేశం నుంచి వచ్చే వాళ్లకు మాత్రమే అప్లికబుల్ కాబట్టి యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాదు. అయితే మనం H1B ఫైల్ చేసేటప్పుడు నార్మల్ గా లాటరీ సిస్టమ్ లో ఫైల్ చేసేటప్పుడు దాదాపుగా 70% కేసెస్ అన్ని కూడా 70% కానివ్వండి, 60 to 70% కేసెస్ అన్ని కూడా బయట దేశం నుంచి H1B లాటరీ ఫైల్ చేసినాయి కదా. అయితే ఇదివరకు మనకి ఏంటంటే ప్రతి 5 కేసులు లేదా 6 కేసులు ఫైల్ చేస్తే లాటరీలో ఒక్కరికి తగిలేది. అర్థమైంది కదా. ఇప్పుడు బయట దేశం నుంచి H1B తీసుకురావాలంటే $1,00,000 కట్టాలి. ఇంత మటుకు మా దగ్గరకు వచ్చి రాహుల్ రెడ్డి గారు, మరి మేము బయట దేశం నుంచి తీసుకోదలుచుకున్నాము, ఇదండి $1,00,000 సర్కారుకు మేము కట్నం చదివించుకుంటాం అని చెప్పిన ఒక్క కంపెనీ కూడా నాకు తెలియలేదు. ఓకే, నాకు తెలియదు. మేము అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ అసోసియేషన్ మెంబర్స్. అందులో ఒక 12,000 మంది ఇమిగ్రేషన్ లాయర్ మెంబర్లు ఉన్నారు. అందులో ఒక్కడు కూడా మాకు రిపోర్ట్ చేయలేదు. ఏంటంటే నేను $1,00,000 కట్టడానికి కంపెనీ రెడీ ఉందని ఒక్కడు కూడా మాకు రెడీ చేయలేదు. దానికోసం ఎగ్జామ్షన్ కోసం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి చాలా బాధకున్న వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఏమో అప్రూవల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే, మీకు స్వర్ణ గారు మీకు అర్థం కానిది ఏంటంటే, యుఎస్ లో పోయి స్టూడెంట్ వీసా మీద ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్, ఓపీటీ మీద 1 year, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఇంకో 2 years 3 years. అయితే మన పోరగాళ్ళకి ఏమైతుందంటే, అక్కడ వాళ్ళు H1B అప్లై చేసేటప్పుడు లాటరీలో చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకు జాబులు ఉన్నా కూడా కంపెనీ H1B అప్లై లాటరీ చేసినా కూడా, మనకు లాటరీ ద్వారా పోతాం కదా, ప్రతి మార్చ్ ఏప్రిల్లో లాటరీ ఉంటుంది. లాటరీ ద్వారా పోయినా కూడా పాపం ఆ పూర్వగాన్లకు ఆ H1B లాటరీ తగలట్లేదు. ఇప్పుడు ఈ 70% దాదాపుగా 60 నుంచి 80% ఆఫ్ ద బయట నుంచి వచ్చే దేశం నుంచి లేరు కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయి, ఉన్న వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎంప్లాయీస్ కి H1B ఫైల్ చేస్తాయి. కాబట్టి మన పోరగాన్లకి H1B తగిలే ఛాన్స్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి స్వర్ణ గారు ఏంటంటే, స్టూడెంట్ వీసాలో
ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. హ్మ్. అందులో కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ $100,000 అన్నది మనకు పనిష్మెంట్ కన్నా ఇది మనకు బెనిఫిట్ కావచ్చని నేను అనుకుంటున్నా. ఓకే. స్పెషల్ గా చాలా మంది ఇక్కడి నుంచి తల్లిదండ్రులు ఏం చేసిండ్రు, డబ్బులు పెట్టు పోరగాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ పంపించారు చదువుకుందామని. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు H1B రాక కల్లోలు పడతాను అన్నట్టు. ఇప్పుడు అది తగ్గిపోయే ఛాన్స్ ఉంటది. హ్మ్. ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే F1 కావచ్చు, లేదు ఓపీటీ స్టూడెంట్స్‌కి ఎందుకు అంత బర్డెన్ కాదు అంటున్నారు? డైరెక్ట్ బర్డెన్ ఎందుకు ఎందుకు కావట్లేదు? డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్ బర్డెన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు మన ఇద్దరం సినిమా టికెట్ పోవాలి. హ్మ్. మీకేమో మీ సినిమా టికెట్ దొరకట్లేదు మనకు. ఎందుకంటే చాలా రష్ ఉంది. రష్ ఉన్నప్పుడు ఏం చేసింది ఏంటంటే, అరే నాయన ఎవరైతే కాచిగూడ నుంచి పోతారో వాళ్ళకు మాత్రం ఒరిజినల్ ప్రైస్, ఓకే, టికెట్ ప్రైస్ ₹100. హ్మ్. కానీ ఎవరైతే కాచిగూడ నుంచి పోరో మిగతా వేరే దగ్గర నుంచి పోయిన వాళ్ళందరికీ ₹10,000 టికెట్. ₹10,000 టికెట్ కట్టి ఎవరు చూస్తారండి ఈ సినిమా? చూడరు కదా. సో కాచిగూడ నుంచి పోయేటోళ్లకు ₹100 కాబట్టి వాళ్ళకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇదేంది నేను చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే, లోకల్ గా ఉన్న వాళ్ళకు ఈ $1,00,000 అప్లికబుల్ కాదు. వాళ్ళు రెగ్యులర్ గా కట్టే ఫీజు అది 2,000, 3,000 అది ఉంది ఫీజు, ఫైలింగ్ ఫీజు. ఆ ఫీజే వాళ్ళకి అప్లికబుల్. మిగతా వేరే దేశం నుంచి ఇప్పుడు వచ్చటానికి ఆస్కారం లేదు కాబట్టి ఉన్న పోరగాన్లు ఎవరైతే అక్కడ F1 మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి లాటరీ వచ్చడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూసే కదా సార్? అవును, గుడ్ న్యూసే. స్పెషల్ గా F1 మీద పోయిన వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం భలే గుడ్ న్యూస్. చాలా గుడ్ న్యూస్ వాళ్ళకి. ఎందుకంటే పాపం పోరగాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడతారు. అచ్చా, కొందరేమో మొన్ననే గ్రాడ్యుయేట్ అయినారు, జాబ్ వచ్చింది అనుకోండి. వాళ్ళు కూడా చాలా ఏళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా H1B వచ్చడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గ్యారంటీ ఉందా అంటే లేదు. అంటే మనం అంతకుముందే వేజ్ బేస్ సిస్టమ్, అంటే ఎవరికైతే హై వేజ్ ఉంటుందో వాళ్ళకే ఇస్తారని చెప్పినాం. అది మనం అంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసాం. అయినా కూడా ఈసారి బయట దేశం నుంచి ఎవరు రారు. ఎందుకంటే ఒకవేళ మొత్తం 65,000 మంది లాటరీ ఉందండి నార్మల్ H1B. మళ్ళీ తర్వాత మాస్టర్స్ కోటాకు 20,000 ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. మాస్టర్స్ కోటా వాళ్ళు మాస్టర్స్ లో వస్తుంది, రెగ్యులర్ కోటాలు వస్తుంది అన్నట్టు వాళ్ళు. అయితే ఇప్పుడు బయట దేశం నుంచి ఎవ్వరు కూడా రారు కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా మొత్తం 8,000 మందిలా మహా తిప్పి కొడితే 100 మంది అప్లై చేస్తారు, 200 మంది అప్లై చేస్తారు. ఏది $1,00,000 కట్టి. ఓకే, మిగతా 84,900 గ్రీన్ H1 అన్ని కూడా యుఎస్ లో ఉన్న వాళ్ళకే వస్తాయి. కాబట్టి యుఎస్ లో F1 కానివ్వండి, H4 మీద ఉన్నా కానివ్వండి, కానీ L2 మీద ఉన్నా కానివ్వండి, L1 మీద ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికి అడ్వాంటేజ్. ఇవన్నీ L1, L2, H4, F1 లా ఎవరు ఎక్కువ మంది ఉన్నారంటే అలా మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది. సో ఈ 100,000 ఖచ్చితంగా చెప్పాలంటే బుడదల నుంచి దంటే మంచం మీద పడ్డరు మన వాళ్ళు. సార్ మరి అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న వాళ్ళకి అంటే యుఎస్లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యేది. ఇప్పుడు ఎవరైతే ఈ ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు న్యాచురల్గానే లోపల అంటే యుఎస్ లోపల ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అవకాశం ప్రిఫరెన్స్ కాదు, ఇంకా వాళ్ళకి గత్యంతరం లేదు. మరి బయట పరిస్థితి పాపం. ఇక నేను ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నా, లోపల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకోసమే మనం మొదటి నుంచి కూడా దాదాపు 5-6 నెలల నుంచి మనం ఏం చెప్తున్నాం, లక్ష్మణ రేఖ అని చెప్తున్నాం అన్నట్టు. లక్ష్మణ రేఖ అంటే యుఎస్ దాటకున్నంత మాత్రం లక్ష్మణ రేఖ అని చెప్తాను అన్నట్టు. సో ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద పోయే వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉండి కొందరు చాలా మంది కష్టపడి మంచి కంపెనీలకు పని చేసుకొని H1 మీద పోదాం అనుకునే వాళ్ళకు ఆ అవకాశం లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళకి L1 అన్నది ఒకటి ఉంటుంది, అది వేరే వీసా. కానీ H1 అన్నది మాత్రం వాళ్ళకు లేకుండా అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఏ కంపెనీలు కూడా $1,00,000 ఎవరు కట్టరు. ఓకే,
ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్‌కి లేదు అనంటే మన వాళ్ళకి జాబ్ మార్కెట్‌లో అడ్వాంటేజ్ ఉన్నట్లే గదా! ఎట్లా అంతే కదా! ఉంటదది? అంతే. ఇప్పుడు బయట దేశం నుంచి తీసుకురాకుండా రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి, హ్మ్. ఇప్పుడు ఒకవేళ నేను ఏదో కంపెనీ ఉంది. ఒక కంపెనీ హైర్ చేయదలుచుకుంది. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైర్ చేయదలుచుకుంది. చూస్తాడు. ఒక మంచి రెజ్యూమే ఉంది. ఇండియాలో వీడు మంచిగున్నాడులే. వీడిని పట్టుకొద్దామా? అమ్మ! ఇంకోడున్నాడు. వీడు కొద్దిగా వెధవ కాదు గానీ కొద్దిగా బెటర్‌గా ఉన్నాడు వీడు. కొంచెం బెటర్‌గా ఉన్నాడు. యూఎస్‌లా డిగ్రీ చేసిండు. వీడు ఇక్కడనే ఉన్నాడు. వీడిని తీసుకుందామా? ఈ టాలెంటెడ్ పర్సన్ తీసుకుందామా? నాకు జాబ్ అవసరం ఉంది ఇమ్మీడియేట్‌గా. నాకెవడు దొరకట్లేదు. అమెరికన్ సిటిజన్ వీడెవడు దొరకట్లేడు. అప్పుడేం చేస్తాం? ఒకవేళ $1,00,000 కట్టి వీడిని ఇండియా నుంచి పట్టుకొచ్చినా గానీ వాడు నా దగ్గర ఉంటాడని గ్యారంటీ లేదు. సరేలే ఏం చేసుకుందాం. వీడున్నాడు కదా! ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ అన్నాడు. వీడినే తీసుకొని హైర్ చేసుకొని ట్రై చేస్తా అని వీడిని హైర్ చేసుకుంటాము. ఇంకోటేంటంటే వీళ్ళు ఓపీటీ, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద వీళ్ళకి ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉంటది. ఎప్పుడు కూడా H1 మీద హైర్ చేసుకోవాలంటే చాలా కష్టమైంది. ఎందుకంటే దానికి పేపర్ వర్క్ ఉంటది, ప్రివేలింగ్ వేజ్ ఉంటది, ఎల్సీఏ ఉంటది, H1B లాటరీ ఉంటది. అన్ని సిస్టమ్ ద్వారా బ్యూరోక్రసీ ద్వారా పోవాలి. ఓపీటీ మీద హైర్ చేయడం అన్నది చాలా ఈజీ కంపెనీలకు. సో వీళ్ళు ఆల్రెడీ యుఎస్ లో ఉండి కంపెనీల దగ్గర పనిచేస్తుండ్రు కాబట్టి వీళ్ళకు ఇప్పుడు H1B ఫైల్ చేయడం ఈజీ. హ్మ్. ఫైల్ చేసినా కూడా లాటరీ రావడం కూడా బెటర్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మన కంపెనీస్ ఓపీటీ కావచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ హెచ్-1బీ స్టూడెంట్స్ ఉంటుంది కదా! వీళ్ళ టాలెంట్‌ని రిటైన్ చేస్తారా అండి? ఎట్లా ఉంటదది? అవును, రిటైన్ చేస్తారు. ఎందుకంటే ఇదివరకు ఏమైందంటే ఓపీటీ ఉన్న స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే మీకు 3 ఏళ్ల దాకా వర్క్ పర్మిట్ ఉంటుంది. వర్క్ పర్మిట్ అయిన తర్వాత వాళ్ళకి H1B రాకపోతే ఏం చేస్తారు? తీసి పడేస్తారు జాబ్ నుంచి. వర్క్ పర్మిట్ అయిపోయింది కదా, మరి ఏం చేయను, ఎట్లా ఉంచుకోను, తీసేస్తారు అంటూ. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఈ H1B $1,00,000 పెట్టడం చేయబట్టి బయట దేశం నుంచి రాలేకపోతున్నారు కాబట్టి F1 ఓపీటీ మీద స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళను రిటైన్ చేయడానికి అవకాశం చాలా గట్టిగా ఉంది. గ్యారంటీగా 100% వస్తుందా అంటే చెప్పలేను, కానీ ఛాన్స్ మాత్రం ఒక 5 to 10 times ఎక్కువ ఇంక్రీజ్ అయింది వాళ్ళకి. ఇంకోటండి, మీరు స్వర్ణ గారు అర్థం చేసుకోవాలి, ఈ H1B లాటరీ అన్నది 2007 నుంచే ఉందన్నట్టు. అంటే మీరు అంటారు అంతకుముందు లేదా అంటే, అంతకుముందు ఎప్పుడు కూడా H1B లాటరీ అన్నది ఫస్ట్ వీక్ లో కానీ ఫస్ట్ డే లో కానీ ఫినిష్ కాకపోయేది అన్నట్టు. అది నడిచేది. కొన్నిసార్లు అసలు 2001, 2002 2003 ఆ టైంలో దాదాపు 2 లక్షల H1B సెలవు చేసినప్పుడు ఆ టైంలో. ఎందుకంటే అప్పటి వాళ్ళకి ఇమ్మీడియట్ గా కంప్యూటర్ రోల్ కావాలి కాబట్టి అప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేసినట్టు కాంగ్రెస్. ఆ తర్వాత తగ్గుంటూ వచ్చి 65,000 తర్వాత దాన్ని ఇంకో 20,000 ఇంక్రీజ్ చేసినట్టు. అయితే కొన్ని ఏళ్ళు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు 2007 లా డిమాండ్ ఫుల్గా ఉండింది. అది ఒకటే రోజులు అయిపోయింది మాకు. ఒకటే రోజులు అయిపోయింది. April 1 అయిపోయింది. 2008 లో వాళ్ళు ఏం చేసినంటే మీ దాకా వారం రోజుల దాకా గ్యాప్ ఇస్తాం అన్నారు. ఆ వారం రోజుల దాకా ఫైల్ చేసినాం. ఆ వారం రోజులే మొత్తం ఫినిష్ అయిపోయింది. 2009 లా మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది అన్నట్టు. డౌన్ అయినప్పుడు ఆ లాటరీ అన్నది April 1 వీక్ కాదు, చాలా లేట్ దాకుండే. అంటే 5-6 నెలలు 7 నెలలు దాకా ఉండే అన్నట్టు. అట్లా మళ్ళీ 2010 లా 2011 ఆ తర్వాత మళ్ళీ లాటరీ మళ్ళీ మొదలైంది అన్నట్టు. 2011 అట్లా మొదలైందట. మరి ఇప్పుడు మనం వాళ్ళకు నార్మల్ గా వాళ్ళు మనకి 20 రోజులు లాటరీ సిస్టమ్ ఇస్తారు అన్నట్టు. 20 రోజుల్లో వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ వస్తాయా రావా అన్నది కొద్దిగా డౌట్ ఉంది అన్నట్టు. నాకు తెలిసినంత రావచ్చు అని నేను అనుకుంటాను. ఒకవేళ రాకపోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదన్నట్టు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, March 20th లోపల కనుక వాళ్ళకు ఇనఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రాకపోతే ఏం చేస్తారంటే, అరే నాయన ఎవడెవడైతే అప్లై చేసిండో March 20th మటుకు వాళ్ళందరికీ కూడా లాటరీ వచ్చినట్టు డిక్లేర్ చేసేస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఎప్పుడు ఫైల్ చేసినా కూడా ఏ రోజైనా అంటే వాళ్ళు నెంబర్ చెప్తారు అన్నట్టు మనకు. అరే నాన్న 85,000 మాకు 25,000 35,000 లేదా 50,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ నెంబర్ బట్టి మనం పోతా అంటాం. అంటే ఏ రోజు కథం అయితో మనకు తెలియదు. కానీ March 20th లో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా చేస్తారు అన్నట్టు. అది లాటరీ లేకుండా అవుతుందా కాదా అన్నది డౌటే. ఈసారి కూడా లాటరీ ఉండవచ్చు, కానీ
లాస్ట్ టైం ఉన్నట్టు ప్రతి 6 అప్లికేషన్స్ ఒకరికి మాత్రం ఉండే ఛాన్స్ లేదని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు యూఎస్‌కి పిల్లల్ని పంపించాలి. వాళ్ళ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ చూస్తే లక్షలే. మనం ఆ ఫీజులు అవన్నీ గూడా. లక్షలు మ్మ్. ఖర్చు పెట్టి పేరెంట్స్ వాళ్ళ మ్మ్. పిల్లల్ని యూఎస్ పంపిస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం నిజంగానే వాళ్ళెళ్ళి ఒక్కటి తనైతే మంచం మీద పడినట్టే. మ్మ్. ఓకే. మంచి అడ్వాంటేజ్, యాహ్! మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదండి, ఇవాళ రేపు ప్రైవేట్ స్కూళ్ళలో పోతే, ఇక్కడ మీ ఇండియాలో ఇంటర్నేషనల్ స్కూల్లో పోతే ఆడ పోరగాలను చదవాలన్నా లక్షలే అవుతాయి. ఎల్‌కేజీకి ఇప్పుడు 4, 5 లక్షలు అవుతున్నాయి ఇప్పుడు సార్. వాక్సిమ్ యూనివర్సిటీ అని ఉంది, ఇక్ఫై యూనివర్సిటీ ఉంది, వీటిల్లో పోతే వాడు కూడా 10 లక్షలు 15 లక్షలు అట్లా ఛార్జ్ చేస్తాను ఏడాది. తక్కువేం లేదు అక్కడ. మంచి మంచి స్కూళ్ళల్లో అక్కడ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మహేంద్ర అటువంటి వాళ్ళ స్కూళ్ళల్లో అక్కడ కూడా 5 లక్షలు 6 లక్షలు ఛార్జ్ చేస్తానని నేను కొద్దిగా డబ్బులు, మీరు మాస్టర్స్ డిగ్రీ యుఎస్ పోవాలంటే ఖర్చు ఎక్కువనే అయిద్ది. కానీ మరి మీకు జీతాలు కూడా ఆడ కోట్లలో ఉన్నాయి కదండి. హ్మ్. అక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఒక 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి దాదాపు ₹1 కోటి ఉంది ఆడ సాలరీ. మరి ఇండియాలో 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి ఎంత ఇస్తారు? చాలా తక్కువ ఇస్తారండి కంపారిజన్ గా. డెఫినెట్ గా ఒకవేళ పిల్లగాని కనుక పూరగాళ్ళకి కనుక టాలెంట్ ఉంటే మాత్రం, కష్టపడదలుచుకున్న వాళ్ళకి మాత్రం మంచి రివార్డ్ యుఎస్కి వస్తే ఉంటుందండి. హ్మ్. సార్ అనుకుంటే మన తెలుగు పేరెంట్స్‌కి ఫేవరబుల్‌గా ఉన్నట్టే. అంతే. మన తెలుగు, ఎందుకంటే మనోళ్ళే స్టూడెంట్ వీసా మీద మనోళ్ళే ఎక్కువ మంది పోతుండ్రు, అందులో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది పోతుండ్రు. కాబట్టి మనకు ఈ $1,00,000 అనేది పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు, ఒక లెవెల్కి అడ్వాంటేజ్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ మరి అలా అనుకుంటే మెయిన్‌లీ ఎఫెక్ట్ ఎవరిపైన పడతది? ఇప్పుడు ఇండియాలో కూర్చొని మాస్టర్స్ డిగ్రీ కాకుండా నేను ఒక 4-5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని యుఎస్ పోదాం అనుకున్న వాళ్ళకు మాత్రం కంప్లీట్ గా నెగటివ్ వర్కౌట్ అవుతుందండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి H1 మీద రావాలంటే వీళ్ళు ఎవరు కూడా $1,00,000 కట్టరు. వాళ్ళకు ఇది కుదరదు, అయ్యే పని కాదు. ఓకే. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్‌లోనే చూసుకున్నట్లయితే ఇప్పుడు 75 కంట్రీస్ పైన బ్యాన్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. అవును. ఇప్పుడు ఆ బ్యాన్ ఎట్లా ఉంది సార్? ఏ కంట్రీస్ పైన? ఏం చెప్తారు? మొత్తం 75 కంట్రీస్ మీద బ్యాన్ అండి. దాదాపు 75 కంట్రీస్ మీద. అంటే కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. మనకు ఖచ్చితంగా చెప్పాలంటే మీకు తెలిసిన పక్క రాష్ట్రాలు ఇక అన్ని వేరే ఆఫ్రికన్ కంట్రీస్, కొలంబియా, బ్రెజిల్ అవన్నీ ఉన్నాయిలేండి. కానీ మన పక్క దేశాలలో చెప్పాలంటే నేపాల్ కంట్రీ నుంచి బ్యాన్ చేసిండ్రు, పాకిస్తాన్ నుంచి బ్యాన్ చేసిండ్రు, బంగ్లాదేశ్ నుంచి బ్యాన్ చేసిండ్రు, భూటాన్ నుంచి బ్యాన్ చేసిండ్రు, బర్మా, మయన్మార్ అంటారు. అంటే మన పక్కన అన్ని దేశాలు బ్యాన్ చేసిండ్రు ఎక్సెప్ట్ శ్రీలంక. హ్మ్. అన్ని దేశాలు బ్యాన్ చేసిండ్రు అన్నట్టు. అయితే ఈ అన్ని దేశాల నుంచి కూడా కొత్తగా వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఇష్యూ చేస్తలేరు. ఇంకోటి, వాళ్ళకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్సే మాట్లాడతాం. ఎందుకంటే మన దగ్గర నుంచి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్సే ఉంటాయి. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయనండి. అవి ఫ్యామిలీ బేస్డ్ అంటే మీ బ్రదరు యుఎస్ సిటిజన్ అనుకోండి, మీకు గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే అది 15-16 ఏళ్ళు పడుతుందిలేండి. పడితే మీకు, అంటే మీరు పెన్లు అయితే మీ ఆయనకు, మీ పిల్లలకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది అన్నట్టు. అదొకటి. ఇంకోటి, ఒకవేళ మీ ఆయన కనుక గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుకోండి, అతను ఫైల్ చేసినా కూడా మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. తర్వాత మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుకోండి, మీ పిల్లలు ఇక్కడ పుట్టిన అనుకోండి, వాళ్ళకు మీరు గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినా కూడా దాన్ని ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కేటగిరీ అంటారు అన్నట్టు. ఓకే. అదే కొన్నేమో ఆ కేటగిరీస్ కు గ్రీన్ కార్డ్ అలొకేషన్ ఉంటుందండి. అయితే చట్ట ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వాళ్ళు ఏవైతే కోటా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ వాళ్ళు ఇవ్వకపోతే, ఆ గ్రీన్ కార్డ్స్ వాళ్ళు ఇవ్వకపోతే, ఆ వేస్ట్ అయిన గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా ఎంప్లాయ్మెంట్ బేస్కి వస్తాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ 75 కంట్రీస్ బ్యాన్ తోటి ఇండియాకి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే దాదాపుగా ఈ 75 కంట్రీస్ మేము తీసిన లెక్క ప్రకారం ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వీళ్ళకి ఒక 50 నుంచి 60 వేల గ్రీన్ కార్డులు ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అవి వాళ్ళకు తగ్గిపోతాయి కాబట్టి ఆ వేస్ట్ అయిన గ్రీన్ కార్డ్స్ అన్ని
అక్టోబర్ 2026 వచ్చి ఎంప్లాయ్మెంట్ బేస్ మీద పడతాయి. ఓకే. పడ్డప్పుడు ఏమైతే ఈ మనోళ్ళు అక్కడ చేంతాడంత లైన్ మనోళ్ళు ఉంది అక్కడ. ఆ లైన్ లా ఎవరున్నారంటే ఒక ఇండియన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు అందరు లేరు. ఎందుకంటే అందులో ఒక తిక్క రూల్ ఉంది. ఆ తిక్క రూల్ ఏంటంటే ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోవద్దు. మనం H1Bలేమో మనం 60-70% మనమే లాటరీ ద్వారా పోతున్నాం, అందులో లేదు ఆ తిక్క రూల్. ఈ గ్రీన్ కార్డ్కి వచ్చే వాటికి ఏమైందంటే ఆ 7% రూల్ ఉంది కాబట్టి అది బాటిల్ నెక్ అన్నాడు. అంటే వెనక నుంచి పెద్దగా వస్తారు, అక్కడికి సంద చిన్న సంద అయిపోతారు. సందే ఓన్లీ ఇండియన్స్ కే. దానికి మనకు చేంతాడంత లైన్ ఉందన్నట్టు. ఆ లైన్ లో మొత్తం మనోళ్ళే ఉన్నారు. సో ఈ 50,000 అన్నది గ్రీన్ కార్డులు ఏదైతే 75 కంట్రీస్ బ్యాన్ అయినాయో అవి దాదాపుగా 90% మన ఇండియన్స్ కే వస్తాయి. అంటే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, ఇంతకు ముందు ఇటువంటి ఏమైనా జరిగినాయని అడగొచ్చు. కోవిడ్ టైంలా కౌన్సిలేట్స్ అన్ని బంద్ అయినాయి. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైం తెలుసు కదా మీకు, అన్ని కౌన్సిలేట్స్ బంద్, అందరు భయపడి ఎవరు కాబట్టి ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు ఆ వేస్ట్ అయిన గ్రీన్ కార్డులు అన్ని కూడా దాదాపు 1,00,000 గ్రీన్ కార్డుల పైన వచ్చి ఎంప్లాయ్మెంట్ బేస్ మీద పడ్డాయి. ఆ విధంగానే ఏమైందంటే అప్పుడు ప్రయారిటీ డేటు అక్కన ఒక 5 ఏళ్ళు మూవ్ అయింది అన్నట్టు. నా ఈసారి అన్ని గ్రీన్ కార్డులు రావు, అంత మూమెంట్ ఉండదు. కానీ కొంత గ్రీన్ కార్డులు వస్తాయి, దాదాపు 50,000. కొంత మూమెంట్ ఉంటుంది. ఎంత మూమెంట్ ఉండదంటే ఒక ఏడాది ఉండొచ్చు, ఏడాదిన్నర ఉండొచ్చు, మూమెంట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అయింది. ఓకే. ఇప్పుడు మనకి ఫ్యూర్ కంట్రీస్ అలానే లెస్ గ్రీన్ కార్డ్, ఇవి చూస్తే మరి కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది? కాంపిటీషన్ ఉంటది కానీ అందులో ఏందంటే వెయిటింగ్ ఎవరు లేరు. అందులో మన వాళ్ళే ఉన్నారు. నేను చెప్పిన కదండి ఇంతకుముందు, ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోరాదు. అందులో ఏమైందంటే ఆ లైన్ ఎవరైతే గ్రీన్ కార్డ్ లైన్ ఉందో ఆ లైన్ లో 100 మంది లైన్లు ఉంటే అందులో 95 మంది ఎవరు ఉన్నారండి? ఇండియన్స్ ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు ఒక 60 మంది ఉంటుంది. అంటే ఆ చేంతాడంత లైన్ లో 100 మంది ఉంటే 100 మందిలో 60 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ 75 కంట్రీస్ బ్యాన్ తోటి కొద్దిగా తెలుగు వాళ్ళకంటే మనకు దాదాపుగా ఒక 30,000 మంది తెలుగు వాళ్ళ గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఎక్కువైపోయింది మనకి. ఇప్పుడు అలా కనుక అనుకుంటే మన ఇండియన్స్ యుఎస్ లో ఎవరైతే ఈ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారో, లైన్ లో ఉన్నారో, మీరు అన్నట్టు వాళ్ళందరికీ బెనిఫిటేగా? ఖచ్చితంగా బెనిఫిట్ అయింది. వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరికి బెనిఫిట్ అయింది. అంటే ఆ లైన్ ఏమో చేంతాడంత ఉందని చెప్పిన కదా, ఆ చేంతాడు చాలా పెద్దగా ఉంది. అది 6 లక్షల మంది ఉన్నారు అందులో. 6 లక్షల మందికి వస్తుంది అంటే ఖచ్చితంగా రాదు. కనీసం ఒక 50,000 మంది 60,000 మందికి బెనిఫిట్ వస్తుంది. అంటే ప్రతి ఏడాది దాదాపు ఒక 20,000 మందికి వస్తుంది. 10,000 నుంచి 20,000 దాకా మనకు గ్రీన్ కార్డులు వస్తాయి. అది ఖచ్చితంగా వస్తాయి. మనకు 10,000 నుంచి 20,000 దాకా గ్రీన్ కార్డులు వస్తాయి. అంతకన్నా ఎక్కువ రావు. ఆ చేంతాడు లైన్ ఎంత ఉందంటే దాదాపు 6 లక్షల మంది ఉన్నారు అన్నట్టు అక్కడ. అందులో ఒక 50,000 మంది 60,000 మందిని మనకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చూద్దాం సార్, EB2 కానీ EB3 కానీ మనం చూసినప్పుడు ఈ బ్లాక్లాగ్లు ఎవరైతే ఉంటారో ఈ బ్యాక్లాగ్కి సంబంధించి మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చేటప్పుడు ఏంటంటే అందులో 7%, ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అందులో ఏమైందంటే అందులో మనోళ్ళే ఎక్కువ అప్లై చేస్తాను కాబట్టి మిగతా దేశస్తులు, చైనా దేశస్తులు ఏం చేస్తారంటే వేరే దేశస్తులు అన్ని చిన్న చిన్న కంట్రీస్, ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ చిన్న కంట్రీస్ కదండి. మన ఇండియా కానీ కొన్ని కంట్రీస్ పెద్ద కంట్రీస్, ఇది చైనా కానీ పెద్ద కంట్రీస్ అన్నట్టు. చైనా వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చదువుకొని వెనక్కి వెళ్ళిపోతారు. మన పూర్వాలను ఏం చేస్తారు, అక్కడనే ఉండి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు అన్నట్టు. కాబట్టి అందులో 7% లిమిట్ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం మొదటి నుంచి కూడా H1 మీద అమెరికా కూడా మొదటి నుంచి అలవాటు, F1 మీద అమెరికా కూడా మొదటి నుంచి మనకి ఎక్కువ అలవాటు అయిపోయిందంటే మన దేశస్తులు F1 మీద కానీ H1 మీద కానీ చాలా మంది ఉన్నారు.
అయితే గ్రీన్ కార్డ్కి వచ్చే వాటికి ఏంటంటే మనకు 7% లిమిట్ ఉంది కాబట్టి అక్కడందరూ లైన్ లో ఆగిపోయినా అన్నట్టు. ఆ లైన్ లో ఉన్నది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మంది లైన్ లో 100 యాక్చువల్ గా ఆ లైన్ అనేది దాదాపు 7 లక్షల మంది ఉన్నారు లైన్ లో. 6 లక్షల నుంచి 7 లక్షల మంది లైన్లు ఉన్నారు. ఆ లైన్ లో 7 లక్షల మంది లైన్లు ఉంటే ఎంతమంది ఇండియన్స్? 6,80,000 మంది ఇండియన్స్. అర్థమైందండి? అందులో ఒక 4 లక్షల మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు ఈ 50,000 ఎక్స్ట్రా గ్రీన్ కార్డులు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ మనకు వస్తే అందులో మన వాళ్ళు చాలా మంది బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్రంప్ వల్ల కొన్ని మంచి కూడా జరుగుతాయి అని చెప్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ యుఎస్ ఏం సిగ్నల్ ఇస్తోంది? మన తెలుగు వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి ఏం సిగ్నల్ ఇస్తలేదు. అది ఏదో ఆ బుడద మీద దంతే మంచం మీద పడ్డట్టు మనం పడ్డం తప్పితే మనం తీసుకొచ్చి మంచాలు వేయాలని మాత్రం ఎవరు ప్రయత్నం చేయలే. అక్కడ వాళ్ళేదో లిమిట్ చేసి H1B లిమిట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల మనకు స్టూడెంట్స్ గెయిన్ అయింది. ఈ 75 కంట్రీస్ వాళ్ళు వేరే రీజన్ తోటి బ్యాన్ చేస్తే మనం బెనిఫిట్ అవుతానం తప్పితే ఈ ఇండియన్ స్టూడెంట్స్ ను ఇండియాలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళను వీళ్ళని బెనిఫిట్ చేసి వీళ్ళని మంచం మీద మంచిగా పట్టు మంచం మీద కూర్చుని పెడదామని మాత్రం ట్రంప్ ప్రభుత్వం అనుకోలేదు. కాకపోతే అంటే విధి విధానాలు మారిపోయి అలా మనం మంచం మీద ఎగిరిపడ్డట్టు బురదల నుంచి మంచం మీద పడ్డట్టు అయింది అంతే. మరి అలా అనుకుంటే ఇప్పుడు ఈ $100,000 ఫీజ్ కావచ్చు, లేదు ఈ 75 కంట్రీస్ బ్యాన్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మన తెలుగు వాళ్ళు ఏమైనా కాస్త స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు, లేకపోతే మనకేమైనా ఫేవరెట్ గా మారే ఛాన్సెస్ ఏమంటారు? డెఫినెట్ గా ఉన్నాయి. బురద నుంచి అంతా మంచంలో పడ్డాం మనం. కాకపోతే ఆ బెనిఫిట్ వచ్చడానికి మనకు ఒక 1-2 years టైం పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ కూడా H1B లాటరీ అన్నది ఈ మార్చ్ లో ఏప్రిల్ తెలిసిపోద్ది మనకు. తర్వాత ఈ 50,000 నుంచి 60,000 గ్రీన్ కార్డు ఏవైతే నేను చెప్తున్నానో అవి ఈ ఇయర్ లో వేస్ట్ అయినా ఈ ఇయర్ లో ఇవ్వరాదు అన్నట్టు, నెక్స్ట్ ఇయర్ లో ఇస్తుంది అన్నట్టు. సో మనకి ఇవన్నీ అక్టోబర్ లో తెలుస్తుంది. యాక్చువల్ గా H1B కోటా కూడా మనకు అక్టోబర్ నుంచి మొదలైద్ది, కానీ కాకపోతే మనకి ఏప్రిల్కి వచ్చినప్పుడు కొద్దిగా తెలిసిపోద్ది ఏంది పరిస్థితి అని తెలిసిపోద్ది. గ్రీన్ కార్డ్ అన్నది కూడా మనకి ఇప్పుడు అక్టోబర్ లో తెలిసిపోద్ది. అక్టోబర్ ఆఫ్ 2026 లో తెలిసిపోద్ది మనకు. సో మనకు కొన్ని నెగటివ్ మన ఎన్నో సార్లు ట్రంప్ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ H1B, యాంటీ F1, యాంటీ F1 వీసా, యాంటీ L1 వీసా, యాంటీ గ్రీన్ కార్డ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ కొన్ని స్టెప్స్ తోటి మనకు బెనిఫిట్ అవుతుంది. ఏది 100,000 తోటి మనకు లాస్ ఏం కావట్లేదు. తర్వాత ఈ 75 కంట్రీస్ తోటి ప్రాఫిట్ అవుతుంది. ఒక్క దగ్గర తగ్గించినా ఇంకో దగ్గర పెరుగుతుంది మనకు. ఏది ఇండియా నుంచి పోయే వాళ్ళు తగ్గినా కూడా యుఎస్ లో మన వాళ్ళే ఉన్నది, F1 మీద ఉన్న కూడా మన వాళ్ళే. కాబట్టి మనకి పెద్ద నష్టం ఏం కావట్లేదు, కొన్నిట్లో మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ కావచ్చు, దేని మీద ఫోకస్ చేయాలంటారు? డెఫినెట్లీ ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు H1B అప్లై చేస్తాను ఫోకస్ చేయాలి. డెఫినెట్లీ అప్లై చేస్తాను ఫోకస్ చేయాలి. ఇక అక్కడ ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, 6 ఏళ్ల తర్వాత H1B ఉండదు. ఎందుకంటే అది దానికి 6 ఏళ్ల తర్వాత H1B ఉండదు. 6 ఏళ్ల లోపే మనం గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటేనే దాన్ని H1B ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నాడు. ఇప్పుడు F1 వీసా అన్నది అయిపోయిన తర్వాత, OPT అయిపోయిన తర్వాత H1B ఇస్తారు. H1B అన్నది దానికి లిమిటేషన్ 6 years. 6 years లోపల వీడు ఏం చేసుకోవాలి, మన పూర్వగాలు ఏం చేసుకోవాలి, అప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటేనే వాళ్ళకి 6 years ఎక్స్టెన్షన్ చేస్తారు. అయితే మనం మొదటి నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చినామంటే కెరీర్ గైడ్ లా మీరు వెయిట్ చేయకుండా 6 ఏళ్ల దాకా మీరు F1 మీద ఉన్నప్పుడు కానివ్వండి, మీరు ఇమ్మీడియట్ గా H1B రాగానే గ్రీన్ కార్డ్ అప్లై చేయండి అని చెప్పినాం. ఇప్పుడు కొత్తగా ఏమైంది స్వర్ణ గారు అంటే, గ్రీన్ కార్డ్ అన్నది అదొకటి, ఆ స్టేజ్ I-140 అప్రూవ్ అయిన తర్వాతనే ఆ 6 year కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నట్టు. అంటే H1B 6 year లిమిట్ ఉంటుంది. ఆ గ్రీన్ కార్డ్ లో ఒక స్టేజ్ అన్నట్టు, దాని స్టేజ్ లేబర్ సర్టిఫికేషన్ I-140 అయిపోతే ఆ 6 years కన్నా ఎక్కువ పర్మిట్ ఇస్తుందండి. అయితే ఆ 6 years కన్నా ఎక్కువ పర్మిట్ అన్నది I-140 కోసం ఇదివరకు ఏంటంటే, మేము అప్లై చేస్తే ఆ లేబర్ అండ్ I-140 రావడానికి అంతకు ముందు 6 నెలల నుంచి 7 నెలలు పట్టేదండి. ఇప్పుడు ఎంత టైం పడుతుందో తెలుసా అండి స్వర్ణ గారు? 2.5 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు పడుతుంది. అయితే మన పోరగాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తానంటే, నాయనా నువ్వు H1B రాగానే
నువ్వు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోరా. ఎందుకంటే ఒకవేళ నువ్వు గనుక 4 ఏళ్ల తర్వాత అప్లై చేసినావు అనుకో, అప్పుడు ఏమైందంటే నీ 6 ఏళ్ళు కంప్లీట్ అయ్యేటప్పటికి నీ I-140 అప్రూవ్ కాకపోతే నీ H-1Bని ఎక్స్టెండ్ చేయరా 6 years కన్నా. అప్పుడు ఏమైంది, నువ్వు వేరే వీసా కన్నా పోవాలి లేదా ఇండియా కన్నా రావాలి. ఈ తలకానొప్పులను అవాయిడ్ చేయడానికి మీరు ఫస్ట్ ఇయర్ H-1B రాగానే మీరు గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోండి. ఇంతకు ముందు కూడా చెప్పినాం, మరి మళ్ళీ నేను చెప్తున్నా. సో ఇన్ని అంటే చూడ్డానికి అంతా బాగున్నట్టే కనిపిస్తోంది, కానీ ఎక్కడో చిన్న చిన్న మెలికలు పెడతానే ఉన్నారు. సో ఫైనల్గా మన తెలుగు స్టూడెంట్స్కి, మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఫస్ట్ ఈహా టీవీ ఛానల్ ప్రతి వారం అప్డేట్స్ తీసుకొస్తున్నామండి. మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ మీరు ఇక్కడ ఉండే తల్లిదండ్రులు కానీ మీరు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎవ్రీ వీక్ మీరు ఇది వింటే బెటర్. మేము అన్ని కూడా డీటెయిల్స్ ఇవ్వలేము, ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం ప్రతి వారానికి కూడా మారుస్తా అంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు దానికి వచ్చిన పరిస్థితిని బట్టి మేము అప్డేట్ చేస్తా అంటాం. కాబట్టి మీరు ప్రతిసారి ఇక్కడికి వచ్చి వినడం బెటర్. లేకపోతే మేము ఒకటేసారి మొత్తం అప్డేట్ చేయాలంటే చేయలేము, ప్రతి టాపిక్ వేరే ఉంటుంది. సో మీరు రెగ్యులర్ గా ఈ ఛానల్ వింటే బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీ వీక్ అప్డేటెడ్గా ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి అలర్ట్ చేస్తున్నారు, వాళ్ళని గైడ్ చేస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. అండ్ కెరీర్ గైడ్ త్రూ కూడా వాళ్ళతో మీరు ప్రతిరోజు టచ్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చిందంటే మీతో మాట్లాడచ్చు. ఎస్పెషలీ అందరు ఇంగ్లీష్ మాట్లాడినా మీరు చాలా చక్కగా తెలుగులో ఆన్సర్స్ కూడా చేస్తారు. కాబట్టి మన తెలుగు పేరెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతే కదా సార్, మిమ్మల్ని ఫాలో అయితే సరిపోతుంది. షూర్ అండి. ఈ ఛానల్ థ్యాంక్స్ అండి.